నీకన్నీ ఈజీయే. నువ్వు కనీసం ఎప్పుడు చదువుతున్నట్టు కూడా నేను చూడలేదు. నేనేమో రాత్రులు కూర్చొని చదువుతూనే ఉంటాను, నువ్వేమో ఫస్ట్ వస్తావు, నేను ఫెయిల్ అవుతాను. ఎందుకురా నాకేలా జరుగుతుంది? రే రవి, నీ సమస్య మీ నాన్న కాదురా, నువ్వే. ఇక్కడ చాలా మంది ఫెయిలియర్స్ గా మిగిలిపోయి ఎందుకు వెనకబడిపోతున్నారు తెలుసా? వాళ్ళ బలం ఏంటో వాళ్ళు తెలుసుకోక పక్కోడి బలం చూసి భయపడుతుంటారు. వాడేం చేస్తున్నాడు, వీడిలా ఉన్నాడు, నాకే ఎందుకు ఇలా అవుతుందని దే లూజ్ దెమ్సెల్వ్స్. ఇక్కడ ఎవడి లైఫ్ కి వాడే హీరో, ఎవడి బలం వాడిదే. నాకంటూ ఓ బలం ఉంటే నీకంటూ ఓ బలం ఉంటది. ఆ బలమే నీ నమ్మకం. నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో దాని మీద నిలబడు. దీని అమ్మ గెలుపు దానంతటా అదే వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుంటది. రిషి, నువ్వు నా పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుందిరా.